యెహోయాదా ఉన్నాడు కనుక ప్రధాన యాజకుడు యోవాషు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఇప్పుడు యెహోయాదా యాజకుడు చనిపోయాడు కనుక యోవాషు ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా జీవించాడు. కనుక సేవకుడి ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమండి. ప్రతి క్రైస్తవ కుటుంబానికి సేవకుడు ప్రధానమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. సేవకుని యొక్క ప్రాధాన్యత ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం దేవుని యందైన భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంటుంది. సేవకుడు వస్తే భయపడే కుటుంబం దేవుడంటే భయాన్ని కలిగి ఉంటుంది. దేవుడంటే భయాన్ని కలిగి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు సేవకుడు నీ కుటుంబానికి ప్రధానమైన వ్యక్తి అయితే నీవు నీ కుటుంబం దేవుని యందు యథార్థంగా జీవించడానికి కారణమవుతుంది. తద్వారా దేవుని యొక్క శాపాల నుండి, దేవుని యొక్క కోపం నుండి, దేవుని యొక్క శిక్ష నుండి తప్పించబడుతుంది. లేదంటే దేవుడు నీ శత్రువుని బలపరుస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు. ఎందుకంటే నీకు సేవకుడంటే భయం లేదు కనుక దేవుని దృష్టిలో యథార్థంగా ఉండలేవు. యెహోయాదా ఉన్నప్పుడు యోవాషు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. యెహోయాదా చనిపోయిన తర్వాత దేవుని దృష్టిలో యథార్థత యోవాషుకు లేదు.